ఉంది అనే అనుమానం మీకు కలుగుతోందని అంటున్నారు. ఇది తప్పకుండా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మై వ్యూ అని చెప్పారు చిదంబరం గారు. మై వ్యూ అన్నారు. మై వ్యూ అని ఆ 7 సంవత్సరాల కిందట అనేది ఏ వ్యక్తికైనా ఒక అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ అభిప్రాయాలు తను వ్యవహరించేటప్పుడు తప్పకుండా ప్రభావితం చేస్తుంటాయి. నేను కాదు కదా, ఏ సైకాట్రిస్ట్ నైనా అడగండి, ఒక వ్యక్తికి ఉన్న అభిప్రాయాలు తను నిర్వహించే బాధ్యతల మీద ప్రభావితం అవుతాయా లేదా అని సైకాట్రిస్ట్ ని అడిగినా గానీ, నేను కూడా డాక్టర్, కొంచెం నాకు కూడా ఈ మనోవిశ్లేషణ గురించి కొంతవరకు తెలుసు, పూర్తిగా లేదు. తప్పకుండా ప్రభావితమవుతున్నాయి. ఆ ప్రభావితమయ్యేదానికి అయినాయి అనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్పాను నేను. ఆయన స్వగతంగా తీసుకున్నారు అని ఏమో వారి వ్యక్తిగత అభిప్రాయం ప్రభావితం అవుతుంది అనే దానికి అయినాయా లేదా అని అంటే అయినాయని ఎందుకు కొంచెం చెప్పాను. కోర్ కమిటీ ఎందుకంటే అది కోర్ కమిటీ పార్టీదైనా కానీ ప్రభుత్వం మీద రుద్దినాడు. ఇవన్నీ నేను చూపించిన కారణాలన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్పకుండా ప్రభావితమవుతుందని చూపించడానికే మీకు ఉదాహరణలుగా చెప్పాను. ప్రొఫెసర్ మురళి గారు, ఇప్పుడు విచిత్రమైన సమస్య ఏంటంటే ప్రతి వ్యక్తికి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. అందులో సమస్య లేదు, తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయన అభిప్రాయం లెజిటిమేట్ అభిప్రాయం కావచ్చు, దానికి రేషనల్ ఉండొచ్చు. సమస్య అది కాదు. సమస్య ఏమిటంటే మనం ఒక ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఆ ప్రక్రియ ఒక ప్రాంతాన్ని 2 ప్రాంతాలుగా విభజిస్తున్నప్పుడు, అంటే కల్చరల్ పరంగా కలిసినటువంటి సంవత్సరాలు కలిసిన దాన్ని విభజిస్తున్నప్పుడు విభజించే విధానాన్ని నిర్దేశించే వ్యక్తి మోరల్ గా ఏ పొజిషన్ లో ఉండాలి అనేది ప్రశ్న. విభజించడం లెజిటిమసే కాదు, అది కాదు సమస్య. సమస్య ఏమిటంటే ఒక వ్యక్తి విధి విధానాలు నిర్ణయించేటప్పుడు ఆ వ్యక్తే మోరల్ గా తప్పుకోవాలి. ఇప్పుడు మేము పొంతులుగా నేను ఒక ప్రశ్నాపత్రం చేసినప్పుడు అడుగుతా, అయ్యా మీ చుట్టాలు పక్కాలు ఎవరిని ఉంటే చెప్పండి ముందలుగానే అని చెప్తే నేను ఇమీడియట్ గా అంటాను, నిజమేనండి మా ఫ్రెండ్ ఒక ఆయన దూరపు చుట్టం ఉన్నాడు కాబట్టి నేను చేయనండి అంటాను. ఎందుకంటే అది చేసే పనిలో నిష్ఠత ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి, ఉన్నట్టు కూడా కనిపించాలి. ఉండటం ఒకటి, కనిపించటం ఒకటి. ఒక వ్యక్తి నిర్దిష్టమైన విధానంతో చేయాలి, రాష్ట్రాలను విడగొట్టాలన్న వ్యక్తి ఆ విధి విధానాలు నిర్ణయించేటప్పుడు ఆయన్ని ఆనెస్ట్ గా చేయొచ్చు. నేనైతే తప్పు పట్టను, ఈ మే బి వెరీ ఆనెస్ట్ పర్సన్, ఐ హావ్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు నమ్మాలి అంటే మురళి గారు, మీకు నరసింహ రెడ్డి గారు, మీ ఇద్దరికి ఒక ప్రశ్న నాది ఏంటంటే, ఇందాక మన కత్పద్మరావు గారు ఒక విషయం లేవనెత్తారు. ఇది రాసిన సందర్భం వేరు. ఈ సందర్భం ఏంటంటే 1991 నుంచి 2001 వరకు ఒక దశాబ్ద కాలం పాటు మనం ఆర్థిక సరళీకృత విధానాలు అమలు చేసుకున్న తర్వాత ఏ రాష్ట్రాల యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎకనామిక్. బీహార్ చాలా అట్టడుగులు ఉంది, గోవా బాగుందన్నారు, ఢిల్లీ బాగుందన్నారు, హర్యానా బాగుందన్నారు, పంజాబ్ బాగుందన్నారు, కేరళ బాగుందన్నారు. చిన్న రాష్ట్రాలు బాగున్నాయి, ఆర్థిక వృద్ధి బాగా సాధించాయి. పెద్దగా ఉన్నటువంటి పాపులేషన్ గానీ, జనాభా గానీ, లేకపోతే విస్తీర్ణంలో గానీ బాగా పెద్దగా ఉన్నటువంటివి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ బాగలేదు, వృద్ధి రేటు బాగలేదు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట మైసూరెడ్డి గారు. ఆ సందర్భంలో 7 సంవత్సరాల క్రితం ఒక మాట, ఒక వ్యాసం రాసినప్పుడు దాన్ని ఇవాళ తవ్వి తీసి, ఇదిగో ఈ మాట నువ్వు అప్పుడు అన్నావు కాబట్టి నీ ఇంటెన్షన్స్ ని, నీ అబ్జెక్టివ్స్ ని మేము అనుమానిస్తున్నాము అన్న ఎంతవరకు సమంజసం? మైసూరెడ్డి గారు, ఇది రాష్ట్రాలకు సంబంధించిన రాసిన వ్యాసమే. ఇది ఆర్థిక సరళీకృత విధానాలకు కాదు. ఆయన పేర్కొన్న రాష్ట్రాలు కూడా గోవా, ఢిల్లీ, ఇటువంటి చిన్న రాష్ట్రాలు, అంటే స్టేట్ క్యాపిటల్స్ ఏముంటాయో అవి. అట్లా స్టేట్ క్యాపిటల్ గా ఈ మనం చూసుకుంటే హైదరాబాద్ చాలా నెంబర్ 1 రాష్ట్రంగా వస్తుంది. హైదరాబాద్ ఒక్క ప్రాంతాన్ని చూసినప్పుడు వస్తుంది. అది ఆర్థిక విధానాలు కాదు. చిన్న రాష్ట్రాలైతే ఆర్థికంగా పుష్టి పొందుతాయని ఆయన చెప్పిన విధానం లోపంలోనే ఉంది. విధానాల్లోకి నేను పోవటం లేదు. కాకపోతే ఈదును ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందింది, 1,00,000 కోట్ల బడ్జెట్ కు పోయింది. అటువంటిప్పుడు ఆయన అటువంటి ఆర్గ్యుమెంట్ నిలబడదు. ఒక్క రాష్ట్రంలో ఎందుకు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఈ దినం ఆలోచన చేస్తున్నారు. మరి చేసేటప్పుడు దేశానికంతా మొత్తం మీద ఒక విధానాన్ని రూపకల్పన చేసి ఉండాలా. రూపకల్పన చేసి ఎన్నో రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. ఇక్కడ ఒక చోటే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఇంకో చోట డిమాండ్ ఉన్నప్పుడు ఈ ఒక్క రాష్ట్రం మీదనే ప్రత్యేకత పెట్టినారు. అంటే నేను ఒక్క రకమైన ఆపాదన కాదు, ఇది అంతా ఆయన వ్యక్తిత్వం ప్రసాదించినట్టు మురళి గారు చెప్పినట్టు ఆయన ఏదైతే ఒక వ్యాసం రాసినప్పుడు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నప్పుడు ఆయన అభిప్రాయాలు, ఈ వ్యాసాలు ఎప్పుడో బయటకు వస్తుంటాయి.
వస్తాయని చెప్పి ఆయన గుర్తించుకుని ఆయన రాసిన వ్యాసమే కాబట్టి నాకు ఈ అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఈ సెంట్రల్ స్టేట్ డిపార్ట్మెంట్ ను నాకొద్దు వేరే వారికి ఇవ్వండి అని చెప్పింది అలా. అది చెప్పలేదు, చెప్పకపోయినా మనం డిమాండ్ చేశాం. ఇప్పుడు ఆయన ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాలు ప్రభావాలు అనేది నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పకుండా ఉంటాయనేది నా ఆర్గ్యుమెంట్. ఒకటి మాత్రం నేను చదివేటప్పుడు అనుకున్నానండి, తమిళనాడులో ఇవాళ రూరల్ తమిళనాడు అంతా కూడా బాగా అట్రాసిటీస్ తో ఉంది. లేటెస్ట్ గా బుక్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా సెక్యులరిజం, డెమోక్రసీ బాగా తక్కువగా ఉండి తమిళనాడు రూరల్ తమిళనాడుగా, మద్రాస్ బేస్డ్ తమిళనాడుగా విడిపోవాల్సిన చారిత్రక అవసరం కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఒన్నియార్స్ రామదాస్ గారు కూడా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన చెప్పేటప్పుడు డెవలప్మెంట్ గురించి మురళి గారు ఆ మాట ప్రస్తావించారు. ఆ మాట ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే, చిదంబరం గారు చెన్నైలో విలేకరులు ఈ మాట అడిగినప్పుడు ఈ రకమైనటువంటి అర్ధరహితం దీన్ని మొగ్గలోనే తుంచాలి, ఇట్ ఈస్ మీనింగ్లెస్ డిమాండ్ అండ్ ఇట్ షుడ్ బి నిప్ట్ ఇన్ ద బడ్ అన్నారు. అదే ఆయన కరుణానిధిని కలిసి వచ్చిన తర్వాత ఈ మాట అన్నప్పుడు అందరికీ అనుమానం కలిగింది. ఎందుకంటే కరుణానిధిని కలిసి వచ్చారు. కలిసి వచ్చిన వెంటనే వాళ్ళేమో ద్రవిడియన్ తమిళ లాంగ్వేజ్ అంతా ఒకటిగా ఉండాలని చెప్తూ తెలుగు మాట్లాడేవాడు వెళ్ళిపోవాలని చెప్పే హక్కు లేదు. డెమోక్రటిక్ గా చెప్పేటప్పుడు ఇదిగో ఒక 5 కోట్ల 6 కోట్ల మంది ప్రజలు, మనం 9 కోట్లు చెప్పాడు కదా, వాళ్ళు కూడా 10 కోట్ల చేరుతున్న సందర్భంలో కేరళ పక్కనే డెవలప్ అయి ఉంది కాబట్టి అలాగే డీసెంట్రలైజేషన్ జరిగినందువల్ల, వికేంద్రీకరణ జరిగినందువల్ల ఎక్కువ డెవలప్ అవుతుందని నేను చెప్పుంటే నిష్పాక్షికత ఉండేది. నిన్న కూడా రైట్ చేశాను నేను. ఇక్కడ ఏమవుతుందంటే దక్షిణ భారతదేశాన్ని పరిశీలించినప్పుడు ఒకే ఒక ద్రవిడియన్ లాంగ్వేజ్ 4గా చీలినప్పుడు దానిలో తెలుగు ఆర్యులకు దగ్గరగా ఉంది. అందుకని డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. ఆర్యులకు దగ్గరగా ఉన్న డెవలప్మెంట్ లో మనం డీసెంట్రలైజేషన్ కోరినప్పుడు దక్షిణ భారతం మొత్తం ఒకే రకమైనదిగా లేకపోతే ఉత్తర భారతాన్ని కూడా అలాగే చేయకపోతే దక్షిణ భారతం మీద ఒత్తిడి వస్తుందని అంబేద్కర్ చెప్పాడు. ఈ సందర్భంలో ఏమన్నాడంటే, దక్షిణ భారతాన్ని కానీ చీలుస్తూ వెళ్లి ఉత్తర భారతాన్ని కానీ 10 కోట్లకు పెట్టుకుంటే ఆ తల పెద్ద భారం అయిపోద్ది, మీకు ఒత్తిడి వస్తుంది అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే, చిదంబరం గారి మాటలు కాంగ్రెస్ మాటలే, ఆయన మాటలు కాంగ్రెస్ మాటలు రెండు కూడా మనకు తెలుసు. ఈ భారతదేశ పునర్నిర్మాణం కోసం వాళ్ళు ఆలోచించరు. అది ఏమైనా మా పార్టీ రాజకీయ అధికారంలోకి రావాలి అనే ధోరణి మనుషులు. ఈయన ఇంకొక ప్లస్ కలిసాడు. ఈయన శివకాశి అంటే క్రూడ్ తమిళియన్ కల్చర్ కి సంబంధించి ద్రవిడియన్ రాజ్యం ఏర్పడాలి ఆ దిశగా ఆలోచించే మనుషులంతా ఎక్కువ అక్కడే ఉంటారు. ఆయన ఇంకొక వ్యాసం కూడా రాశాడు, రాజీవ్ గాంధీ మరణం నన్ను బాధించింది, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు 2వ రోజు మా ఊరు రావాలి అని. ఇక్కడ కొంచెం అనుమానాలు కలుగుతుంది. ఏంటంటే ఈ ద్రవిడియన్ లాంగ్వేజెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా తుళు, తుదా, కుటా, గోండి, కుయిక్, మాల్టివో, బ్రాహ్మీకి సంబంధించినటువంటి వాళ్ళు 3 రాష్ట్రాల్లో పంచబడి తమిళ ఇన్ఫ్లుయెన్స్ తో ఉన్నారు. అయితే మాది ప్రత్యేక భాష కాకుండా తమిళ భాష మమ్మల్ని అనగదొక్కుతుందని సెమినార్ జరిగింది, నేను కూడా వెళ్ళొచ్చాను. అంటే సుమారు 12 భాషల మీద తమిళ ఆధిపత్యం నడుస్తుంది అక్కడ. తమిళ సామ్రాజ్యవాదం అంటున్నారు దాన్ని. ఆయన నిజంగా రాస్తే, అంటే చాలా లోతైన ఆలోచన ఉన్న వ్యక్తిగా, ఇప్పుడు మనం శివకాశి దగ్గర నుంచి వరుసగా మనం పరిశీలిస్తే అక్కడ ఏకవస్త్రంతో ఎక్కువ మంది ఉన్నారు. పైన మనవాళ్ళు ఇళ్లు కూడా వెళ్ళి పుష్పగిరి అవన్నీ చేశారు. అంటే పేదరికం గాని, వాటర్ అందకపోవడం గాని, పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ మనలాగా హైదరాబాద్ ఇప్పుడు మనం చుట్టూ కట్టుకున్నట్టు వాళ్ళు చెన్నై చుట్టూ కట్టుకున్నట్టు గాని, ఈవెన్ మధురై అవతల కొంచెం 10 కిలోమీటర్లన్నీ. అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే ఒక రకమైన దృష్టి, ఒక ద్రవిడియన్ గా వచ్చిందనిపిస్తుంది. మురళి గారు, మీరు ఆధునిక చరిత్ర చదువుకున్నటువంటి వారిగా మీకు మీ పద్మరావు గారు చెప్పే దాంట్లో ఒక ప్రాతిపదిక కనపడుతుందా? నేను అంత దూరం పోలేనండి. ఎందుకంటే నా దృక్పథంలో ఎంటైర్ డక్కన్ కల్చరల్ హిస్టరీ కనుక మొత్తం శాతవాహన టైం నుంచి చూసుకుంటూ వస్తే కూడా వీరన్ని భాషలు, తెలుగు, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా కలిసి అభివృద్ధి చెందినాయి. ఒకళ్ళు ఇంటరాక్షన్ ప్రమాణం ఉంది, ఇంటర్ రీజనల్ మైగ్రేషన్ ఉంది, ఒకళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, అభివృద్ధి చెందారు, చాలా బాగా ఒక మొజాయిక్ ని క్రియేట్ చేశారు వాళ్ళు. నేను అంత దూరం పోను. కానీ నా దృష్టిలో సమస్య ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక ప్రాతిపదిక మీద, ఏదో ప్రాతిపదిక మీద రాష్ట్రాలు విభజించాలి అన్నప్పుడు ఆ ప్రాతిపదికకి ఒక విధమైన శాస్త్రీయ దృక్పథం, అవగాహన ఉండాలి. ఆయన అలాంటివి చెప్పకుండా విభజించాలి అన్నాడు, అది సమస్య. అన్న వ్యక్తి
విధి విధానాలు నిర్ణయిస్తున్నాడు. అక్కడ సమస్య వస్తుంది. అంటే మీరేమో మీ పద్మరావు గారేమో దీనికి ఒక సంస్కృతి, ద్రావిడ, ఆర్య, భాషా